శ్రీ రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో మూడవ పాత్ర అయినటువంటి లక్ష్మణుని గురించి ఇవాళ 7వ రోజు కొంత తెలుసుకుందాం. సరే, మరి మేఘనాథుడిని వధించాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడిని ప్రశంసించటం మొదలెట్టాడు అని చెప్పి రాముల వారిని గురించి మనం చెప్పుకుంటూ నిన్న ముగించాం. ఏమని ప్రశంసిస్తున్నాడో లక్ష్మణుడిని రాముల వారు అది ఇవాళ విందాం. సోదర లక్ష్మణ, నీవు అత్యంత కష్టమైన కార్యాలు చేయగలవాడు. నీవు పరమ కళ్యాణకర కార్యాన్ని నెరవేర్చావు. రావణపుత్రుడైనటువంటి మేఘనాథుడు మరణించడం వలన యుద్ధంలో రావణుడే మరణించినట్లు నేను భావిస్తున్నాను. దురాత్ముడు శత్రువైన మేఘనాథుడు అంతం కావడంతో మనని విజయశ్రీ వరించినట్లే అన్నాడు లక్ష్మణుడితోటి శ్రీరాముడు. ఆ తరువాత శ్రీరాముని ఆదేశానుసారం సుశేషణుడు ఓషధులను ప్రయోగించాడు లక్ష్మణుడి మీద. మరి లక్ష్మణుడికి యుద్ధంలో దెబ్బలు తగిలినాయి, గాయాలు వచ్చిన బోళ్ళు తగిలినాయి. ఆ గాయాలన్నిటినీ సుశేషణుడు ఓషధులను ప్రయోగించి లక్ష్మణుడి గాయాలన్నిటినీ నయం చేశాడు, అంటే దూరం చేసేసాడు వాటిని. దానితో స్వస్థుడయ్యాడు లక్ష్మణుడు. మళ్ళీ మనకు ఆటలు ఆడుకుంటున్న వాళ్ళు మామూలు ఆటల్లో అలసిపోతుంటే వాళ్ళకి కాస్త ఆగి ఏదో ఒకటి బలవర్ధకమైన ఒక పానీయాన్ని తాగుతుంటారు కదా. ఇక్కడ ఈయన గాయాలు తగిలినాయి కాబట్టి, యుద్ధం కాబట్టి గాయాలు తగిలినాయి కాబట్టి ఆ గాయాలని తగ్గించడానికి సుశేషణుడు ఔషధాలను ప్రయోగించాడు అన్నమాట. చక్కగా మళ్ళీ పూర్తి తేజస్సుతో లక్ష్మణుడు తయారయ్యాడు. మళ్ళీ ఇక రాక్షసుల ముఖత లక్ష్మణుని చేత మేఘనాథుడు హతమయ్యాడనే వార్త రావణుడు విన్నాడు. చాలా దుఃఖించాడు. మరి కొడుకు అందులో ముఖ్యమైన వాడు, అలాంటి వాడు చనిపోతే మరి ఒక కుడి చెయ్యి పోయినట్టే కదా. అందుకని విపరీతంగా దుఃఖించాడు రావణుడు. క్రోధం వచ్చింది బాగా. ఆ క్రోధంతో మదోన్మత్తుడయ్యాడు. సేనాన్ని తీసుకున్నాడు. మళ్ళీ రామసైన్యంపై వానర సైన్యంపై దండెత్తాడు. ఘోర భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణుని శక్తి బాణం తగిలింది లక్ష్మణుడికి. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అది చూసిన శ్రీరాముడికి దుఃఖం కలిగింది. అతనికి సోదరుని పట్ల ఉన్న ప్రేమ, అలాగే తనకి చేసిన సేవని స్మరించుకుంటూ అత్యద్భుత రీతిలో, అంటే ఎవరూ శోకించని రీతిలో సోదరుడికి మూర్ఛ కలిగిన సమయంలో విలపించాడు శ్రీరాములు. ఆ ఘట్టం కూడా ఏం తెలుపుతుందంటే మనకి లక్ష్మణుడి పట్ల రామునికి ఉన్న గాఢ ప్రేమను తెలుపుతుంది. ఆ తర్వాత సుశేషణుడు హనుమంతుని ద్వారా ఔషధాలను తెప్పించాడు. లక్ష్మణుని మూర్ఛని పోగొట్టాడు. లక్ష్మణుడు స్వస్థుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ రామరావణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అందులో రావణుడు అంతమయ్యాడు. సీతని చూరమ్మన్నారు. రాజ్యోచిత సత్కారానంతరం ఆమె పల్లకీలో కూర్చుని వస్తూ ఉంది. ఇదంతా విభీషణుడు ఏర్పాటు చేశాడు మెర్లంకలో కదా. కానీ రామచంద్రుడు ఏమన్నారంటే ఆమెను పాదచారిగానే ప్రవేశపెట్టండి అన్నాడు. విభీషణుడు ఆ రకంగా ఆదేశించాడు రాముల వారు. ఆ విషయం లక్ష్మణునికి నచ్చల. అయినా భగవదీచ్ఛ అంతే అనుకుంటూ మరి అన్నగారి ఆజ్ఞని జవదాటాడు కదా, అందుకని ఊరుకుండిపోయాడు. నచ్చకపోయినా మాట్లాడలేదన్నమాట ఏమి. అక్కడ చేరిన మీదట రాముడు సీతను మళ్ళీ తిరస్కరించాడు. అక్కడ లక్ష్మణుడికి చాలా దుఃఖం వచ్చింది. అయినా సీతాదేవి ఆదేశానుసారమే రాముని సైగను గుర్తించి అతడు సీత కోసం లక్ష్మణుడే చితిని తయారు చేశాడు. సీతకు అగ్ని పరీక్ష జరిగింది. దేవతలందరూ అక్కడికి విచ్చేశారు. దశరథుడు కూడా వచ్చాడు. అంటే మరణించిన దశరథుడు కూడా దేవతలతో పాటు పైన ఈ విషయం అంతా చూస్తున్నాడు అనమాట, తిలకిస్తున్నాడు. అక్కడ దశరథుడు లక్ష్మణుడికి రాముని యొక్క ప్రభావాన్ని తెలియజెప్తున్నాడు అన్నమాట.
నీవు ఆ రాముని సేవలో తత్పరుడు కావలసిందిగా లక్ష్మణుణ్ణి ప్రోత్సహించాడు. ఆ తరువాత అందరూ కలిసి పుష్పక విమానం ఎక్కారు, అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ముగ్గురు తల్లుల్ని, భరత శత్రుఘ్నుల్ని కలుసుకున్నారు. రామలక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వగైరా అందరూ. రామచంద్రుడికి అక్కడ పట్టాభిషేకం జరిగింది. అంటే రాజసింహాసనంపై అప్పుడు విరాజిల్లాడు అనమాట. సోదరులు ముగ్గురు అతనికి సేవిస్తాం ప్రారంభించారు. ఆ రకంగా కొంతకాలం ఆనందంగా గడిచిపోయింది. ఆ తదనంతరం సీతపై ఏర్పడిన లోక అపవాదం ఉంది కదా, దాన్ని ఆలకించాడు శ్రీరాముడు. ఆమెను పరిత్యజించాలి అనుకున్నాడు. ఆ అపవాదు కారణంగా, లోకోపవాదు కారణంగా ఆమెను పరిత్యజించాలనుకున్నాడు. ఆ సమయంలో సోదరులను దగ్గరగా పిలిచాడు. అందరితో ఇలా అంటున్నాడు, మీరు శాంతంగా నా మాటలను ఆలకించాలి. సీత కారణంగా రాజ్యమంతా నాకు అపవాదు కలుగుతుంది. సీత లంకలో అగ్ని పరీక్ష ఇచ్చి సర్వులకు విశ్వాసాన్ని కలుగజేసింది. అయినా దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆమెను లక్ష్మణుని సమక్షంలో పాపరహితంగా అంగీకరించారు. నేను ఆమె నిర్దోషని నాకు తెలుసు. అయినా ఈ లోక అపవాదుని భరించలేకపోతున్నాను. కాబట్టి లక్ష్మణ, రేపు ఉదయమే ఈమెను తీసుకువెళ్ళి సర్వవిభూషిత రథం పైన తీసుకువెళ్ళి గంగకు అవతల తీరాన వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం దగ్గర విచ్చిరా. అంటే ఆమెకి ఏ అపకారం జరగకుండా ఆమె జాగ్రత్తలు తీసుకునే ఆమెని అడవికి పంపించాడు అన్నమాట, లోకోపవాదం నుంచి బయటపడటం కోసం. అంతే. శ్రీరాముడి ఆజ్ఞ లక్ష్మణుడు తప్పదు కదా, చేస్తాడు కదా. అది ఎంత భయంకరమైనదైనా, తనకు ఎంత ఇష్టం లేనిదైనా సరే తప్పకుండా అన్నగారి ఆజ్ఞను. అందులో నిన్న కూడా దశరథుడు చెప్పాడు కదా, అక్కడ యుద్ధం జరిగిన తర్వాత, రావణ వధ జరిగిన తర్వాత నీవు అన్నను సేవించడంలో నిమగ్నుడు కానీ దేవతలతో సహా ఉన్నప్పుడు. అందుకని ఇంకా లక్ష్మణుడు మారు మాట్లాడలేదు. అయితే రామచంద్రుడు కూడా లక్ష్మణుడికి చెప్పడం కారణం ఏంటంటే, ఇలాంటి ఆజ్ఞలని లక్ష్మణుడు తప్పితే మిగతా వాళ్ళు లక్ష్మణుడు అంతగా అంగీకరించరు అని. లక్ష్మణుడి ప్రేమ పైన అంత దృఢ విశ్వాసం ఉంది, ఆయన భక్తి పట్ల, తన పైన ఆయనకున్న భక్తి పట్ల. అందుకే ఈ హృదయ విదారకమైనటువంటి పనిని లక్ష్మణుడికి అప్పచెప్పాడు. శ్రీరాముడు తనపై ఒట్టు పెట్టుకున్నాడు, తన ఆజ్ఞకు ఎదురు చెప్పవద్దని పలికాడు. ఈ ప్రసంగంలో లక్ష్మణుడు ఎంతటి సహింపురాని క్లేశాన్ని అనుభవించాడో అది చెప్పడానికి వర్ణనాతీతమైనటువంటిది. అందుకనే ఆ లవకుశలో పాట కూడా ఉంటుంది కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని. అంటే ఊహించనటువంటి సంఘటన ఇది. లక్ష్మణుడికి మనసులో ఒక తీవ్రమైన బాణం ఉచ్చుకున్నంతటి బాధ కలిగింది. ఆజ్ఞాపాలన చేయాలి, తప్పదు. అందుకని అది ఆజ్ఞని అలాగే శిరసావహిస్తాడు. ఆ రథంలో తీసుకువెళుతూ ఎంతో వ్యాకులతతో ఆమెను తీసుకువెళుతూ ఆయన అక్కడికి చేరుస్తాడు. సుమారుగా వాల్మీకి ఆశ్రమానికి దగ్గరగా వెళతాడనమాట. శోకిస్తూనే తీసుకువెళుతూ సీతతో ఇలా అంటాడని, అమ్మా జానకి, దేశాలి అయినటువంటి ఆర్య శ్రీరామచంద్రుని చేత నేను ఈ లోకనిందిత కార్యానికి నియమితుడయ్యాను. ఇందులకు నా హృదయంలో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. అంతేకాక ఈ సన్నివేశంలో లక్ష్మణుడు దీనికంటే నాకు మరణం ప్రాప్తించుంటే బాగుండేది తల్లి అని కూడా సీతతో అన్నాడు. అట్టి కఠినమైనటువంటి ఆజ్ఞను పాలించడం ఇంకా మిగతా వారి వల్ల కాదు, కేవలం లక్ష్మణుడి వల్లనే జరిగింది. అంటే ఎంత కఠినమైన కార్యమైనా తన హృదయానికి బాణం గుచ్చుకున్నటువంటి బాధని ఇచ్చేటువంటి సంఘటన అయినా సరే రామాజ్ఞ మేరకు కట్టుబడి ఉండటమే లక్ష్మణుడు తన జీవిత కర్తవ్యంగా భావించాడనమాట. అందుకనే ఇలాంటి పని కూడా చేయగలిగాడు. అక్కడ నుండి
తిరిగి ఆమెను అక్కడ వదిలేశారు. తర్వాత మరల వచ్చేవాళ్ళలో లక్ష్మణుడు శ్రీరామచంద్రుని గురించే యోచిస్తున్నాడు. అయ్యో సీతా వియోగం చేత ఎంత బాధపడుతున్నాడో కదా, ఇక ఎలా బ్రతుకుతాడు నా అమ్మ అనుకున్నాడు. ఆ రకంగా సుమంత్రుడితో భాషిస్తూ లక్ష్మణుడు అయోధ్యలో ప్రవేశించాడు. అన్నగారిని కలిశాడు అక్కడ. ఆ సమయంలో లక్ష్మణుడి వదనంలో అంతా శోకభావమే తాండవిస్తోంది. శ్రీరామచంద్రుని చరణాలకు ప్రణమిల్లాడు. సీతా పరిత్యాగ విషయాన్ని వివరించాడు. శోకాకులుడైన రామచంద్రుని మళ్ళా అంత బాధలోనూ ఆ లక్ష్మణుడే రామచంద్రుణ్ణి ఓదార్చాడు. ఆ సమయంలో రాముడు ప్రసన్నుడయ్యాడు. లక్ష్మణునితో ఇలా అంటున్నాడు, ఇట్టి కష్టస్థితిలో నీ వంటి తమ్ముడు లభించడం అత్యంత దుర్లభమే. సామాన్య విషయం కాదు కదా ఇది. ఇంతటి సహృదయంతో ఉన్న తమ్ముడు నాకు లభించటం చాలా అదృష్టమే. సౌమ్య, నువ్వు మహాబుద్ధిశాలివి, నా మనస్సుకి అనుకూలంగా ప్రవర్తించేవాడవు అంటాను. తదనంతరం అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు జరిగినాయి. ఆ యాగానికి కుశలవులను సీతను వెంట పెట్టుకుని వాల్మీకి మహర్షి వచ్చాడు. కుశలవులేమో రామ కథను వినిపించారు. అక్కడ రామాజ్ఞానుసారం సీతాదేవి అందరి సమక్షంలో తన పాతివ్రత్యాన్ని ప్రకటించి భూమిలో లీనమైపోయింది. మరి ఆ తరువాత బ్రహ్మదేవుని సందేశంతో ఒక తపస్వి శ్రీరాముని సన్నిధికి విచ్చేశాడు. అతడు రాముని చేత ఒక ప్రతిజ్ఞ చేయించాడు. మేమిద్దరం భాషించుకుంటూ ఉండగా, అంటే వచ్చిన తపస్వి రాముల వారు, ఎవరు ప్రవేశించినా వారికి మరణదండ విధించాలి అని. ఏకాంతంలో బ్రహ్మదేవుని మహాప్రయాణ విషయమైన సందేశం వివరించబడింది. ఎవరికి? రాముల వారికి. ఆ తపస్సు వచ్చి బ్రహ్మదేవుని సందేశం అంటే, అయ్యా మీ కార్యక్రమం పూర్తయింది, మళ్ళీ మీ స్థానాలను మీరు అలంకరించండి అని చెప్పటం అన్నమాట ఆ తపస్సు ద్వారా. ఆ సమయంలోనే దుర్వాస మహర్షి వచ్చాడు రాముని సందర్శనార్థం. మరి వెళ్ళకూడదు కదా అక్కడికి. మరి అందులో ఈయన ఏమో శాపం పెడితే కులాలన్నీ నాశనం అయిపోతాయి కదా. అందుకని తన కులాన్ని, రఘువంశాన్ని రక్షించే నిమిత్తం లక్ష్మణుడు ఏం చేశాడంటే ప్రాణమోహాన్ని సైతం విడనాడాడు. అంటే మరి అక్కడికి ఎవరు వచ్చినా సరే వారి మరణదండను విధించాలని వచ్చిన తపస్సు కోరాడు కదా, అది తెలుసు కదా. అయినా కులాన్ని మొత్తాన్ని దుర్వాసుని శాపం నుంచి కాపాడటం కోసం లక్ష్మణుడు తన ప్రాణానికి తెగించి వెళ్ళాడు అక్కడికి, రామునికి విషయం దుర్వాస శాగమనాన్ని తెలపటానికి. అక్కడ మరి ప్రతిజ్ఞ అంతకుముందే జరిగింది కదా, ఎవరు వచ్చినా వధించాలని. అప్పుడు వెళ్ళి విషయం చెప్పి నాకు మరణశిక్ష విధించండి అని రాముడిని అర్థించాడు లక్ష్మణుడు. అందరి అభిప్రాయానుసారం రామచంద్రుడు లక్ష్మణుడిని పరిత్యజించాడు. అంటే పరిత్యజించితే వధించినట్టే కదా, అందుకని అతడు పరిత్యజించాడు. ఇక ఆ వియోగాన్ని భరించలేకపోయాడు లక్ష్మణుడు. వెంటనే ఒక్కరోజు కూడా ఈ ప్రపంచంలో ఉండలేను ఈ వియోగాన్ని సహించి అంటూ సరయూ నదిలోకి వెళ్ళాడు. తన యోగ బలంతో పరంధామం చేరాడు. అంటే ఆయన వచ్చిన కార్యం పూర్తయింది కాబట్టి వెళ్ళాడు తన నిజస్థానానికి, తన అసలు రూపంలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మణస్వామి మహత్యాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతటి గొప్ప వ్యక్తి కదా. ఆయన దగ్గర ఆయన పరమార్థం, ప్రేమ, ధీశక్తి, నిష్కపటత్వం, మంచి సలహానిచ్చే గుణం, ఆజ్ఞాపాలకత్వం, తేజస్సు, మైత్రీభావం, విలక్షణ సమన్వయాలు, ఇవన్నీ. ఆవేశము ఉంది, అట్లాగే అదుపు ఉంది. తన ఆవేశాన్ని అదుపు పెట్టుకుని రాముల వారి మాటకు ఎదురుదాడకుండా రామాజ్ఞని పాటించడమే తన కర్తవ్యం కదా. అది అంటే సమన్వయం, అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు చరిత్రలో లభించటం చాలా అరుదు. ప్రపంచమంతా రామచంద్రుని గుణాలు గానం చేస్తూ ఉంటే రామచంద్రుడు భరతుని గుణాలు గానం చేస్తున్నాడు. భరతుడు రాముడు ఇద్దరు కలిసి లక్ష్మణుని కీర్తిని గానం చేశారట. అట్టి దశలోనే అంటే లక్ష్మణుని యొక్క కీర్తి అంత గొప్పది, అతని వ్యక్తిత్వం. అలాంటి లక్ష్మణుని గురించి మనం తెలుసుకున్నాం. ఆయన తన కర్తవ్యాన్ని పాలించి తాను పరంధామం చేరాడు. స్వస్తి.